అందరికీ శుభోదయం. ఈరోజు మనము 10వ తరగతి తెలుగు వాచకం నుంచి మొదటి పాఠమైన దానశీలము పాఠాన్ని మనము ఈరోజు నేర్చుకోబోతున్నాము. మరి దానశీలము అనే పాఠంలో దానం యొక్క గొప్పతనాన్ని, దానగుణం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి పాఠము దానశీలము. ఈ దానశీలము పాఠము యొక్క వృత్తాంతం ఏంటి అంటే, బలిచక్రవర్తిని మహావిష్ణువు వామనావతారంలో వచ్చి 3 అడుగుల నేలను దానంగా ఇవ్వమని అడుగుతాడు. ఈ బలిచక్రవర్తి ఎవరు అంటే, బలిచక్రవర్తి ప్రహ్లాదుని యొక్క మనవడు, అంటే విరోచని యొక్క కుమారుడు. ఈ విరోచని కుమారుడే బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తి తన గురువైనటువంటి శుక్రాచార్యుని సహాయంతో ఎన్నో యాగాలు చేసి, తపస్సులు చేసి చాలా శక్తివంతమైనటువంటి వరాలను పొందాడు. ఈ వరాల యొక్క శక్తితో స్వర్గలోకాన్ని ఇంద్రునిపైకి దండయాత్ర చేసి ఇంద్రుణ్ణి ఓడిస్తాడు. తద్వారా ఇంద్రలోకంలో ఉన్న దేవతలను ఎన్నో కష్టాలకు గురిచేస్తాడు. అప్పుడు ఆ కష్టాలను భరించలేక ఇంద్రలోకంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా మహావిష్ణువు వద్దకు వెళ్ళి శరణు కోరుతారు. అప్పుడు మహావిష్ణువు తను దేవతలందరినీ బలిచక్రవర్తి నుంచి కాపాడుతానని వాగ్దానం చేస్తాడు. ఆ విధంగా తను వామనావతారము ఎత్తి బలిచక్రవర్తికి తగిన గుణపాఠం చెప్తానని దేవతలందరికీ హామీ ఇస్తాడు. అదే ప్రకారంగా మహావిష్ణువు వామనుని రూపంలో పొట్టివానిగా అవతారం ఎత్తి వామన రూపంలో బలిచక్రవర్తి వద్దకు వెళతాడు. బలిచక్రవర్తి ఒకరోజు యాగశాలలో ఒక మహా యజ్ఞాన్ని చేస్తుండగా వామన రూపంలో మహావిష్ణువు తన వద్దకు వెళ్ళి 3 అడుగుల నేల కావాలని దానంగా ఇవ్వమని బలిచక్రవర్తిని కోరుతాడు. అప్పుడు రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు ఈ మహావిష్ణు యొక్క మాయను గుర్తిస్తాడు. మహావిష్ణువే తన వద్దకు వచ్చి 3 అడుగుల నేల అడుగుతున్నాడు అంటే ఇది బలిచక్రవర్తికి చాలా నష్టమైనటువంటి విషయంగా భావిస్తాడు శుక్రాచార్యుడు. అందుకే బలిచక్రవర్తిని వారిస్తాడు, నీవు దానము చేయవద్దు, ఇది మామూలు వ్యక్తి అడిగేటువంటి దానం కాదు, మహావిష్ణువు మాయ. ఈ మాయలో పడి నీవు దానం చేస్తే నీ వంశాన్ని, నీ రాజ్యాన్ని కోల్పోవలసి వస్తుంది, జాగ్రత్త అని శుక్రాచార్యుడు చెప్తాడు. ఈ విధంగా శుక్రాచార్యుడు చెప్పగానే బలిచక్రవర్తి తాను దానం చేస్తానని ఇచ్చిన మాటను నేను విడనాడను, నేను ఇచ్చిన మాటకే కట్టుబడి ఉంటాను, ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దానం చేస్తానన్నటువంటి ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకుంటాను అని చెప్తాడు. ఆ విధంగా బలిచక్రవర్తి శుక్రాచార్యుని మధ్య జరిగినటువంటి సంభాషణనే మనకు ఈరోజు పాఠము. ఈ విధంగా శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని వారించడము, అప్పుడు బలిచక్రవర్తి ఆడిన మాట తప్పవద్దు, ఆడిన మాట తప్పడం వల్ల ఏ విధంగా కీర్తి నశిస్తుంది, పేరు ప్రతిష్టలు నశిస్తాయి, ఇది అవసరం లేనటువంటి ధనానికి, అవసరం లేనటువంటి సుఖాలకి లొంగిపోయి దానం చేయడం అనేది, ఇచ్చిన మాటను తప్పడం అనేది మహాపాపంగా భావిస్తాడు. ఈ విధంగా బలిచక్రవర్తి యొక్క దానగుణాన్ని, గొప్పతనాన్ని, దానం చేయడంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఈ పాఠం ద్వారా విద్యార్థులు నేర్చుకోవడం జరుగుతుంది. కులము రాజ్యము దేశము నిలుపు మీ గుడ్డుండు విశ్వంవరుడలతి బోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండము గలడే మాన్పును కండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనము బనుపు మా వర్ణిన్వ సామ్యోత్తమా.